నమస్తే. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలు కాబోతా ఉందా అనేటటువంటి ఒక అంశం మాత్రం ప్రస్తుతం చర్చ నడుస్తా ఉన్నది. సర్పంచ్ ఎన్నికలకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయబోతా ఉంది. ఒకవేళ కేంద్రం నుంచి అనుమతి రాకపోతే 42% రాజకీయ పరంగా మరి ఇక్కడ నుంచెల్లే అమలు చేయబోతా ఉన్నారు. సీట్లు ఈసారి ఎక్కువ బీసీలకు ఇవ్వబోతా ఉన్నారు అనేటటువంటి ఒక అంశం చర్చ నడుస్తా ఉంటే, మరి ఎప్పుడిగా సంవత్సరంన్నర నుంచి సర్పంచులు లేరు. మీరు చూడండి, ఆ ఎన్నికలు ఏమైనా కానీ మొన్న ఎంపీ ఎన్నికలు అంటే పెద్ద అంత హడావుడి ఏం లేదు. కానీ అంతకుముందు జరిగినటువంటి ఎమ్మెల్యే హడావుడి కొంచెం అంత ఊళ్ళో మంచిగా అది ఇది అంత హడావుడి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికలకు ఉన్నటువంటి హడావుడి మామూలుగా కాదు. ఎందుకంటే ఊళ్ళో ఆయన నిలబడతాడు, ఆయన ఏ పార్టీ అని కూడా చూడం, ఆయన బీఆర్ఎస్ బీజేపీ చూడం, అరే వ్యక్తిని చూస్తాం. సర్పంచ్ ఎన్నికలకి వ్యక్తిని చూసి మనం ఓటేస్తాం, ఎమ్మెల్యే కంటే పార్టీని చూస్తాం కాబట్టి. సో ఇట్లా ఎన్నికల హడావుడి అయితే స్టార్ట్ కాబోతా ఉన్నది. మరొక జూలైలోనే, అంటే ఇప్పుడు మే నెల కూడా అయిపోవస్తా ఉన్నది, జూన్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, జూలైలో మాత్రం ఆ ఎన్నికలు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. వెంట వెంటనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే ఆ సర్పంచ్లు అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం మే 22 లో ఉన్నాం. సో షెడ్యూల్ మొత్తం చూసుకుంటే మాక్సిమం జూన్ 15 to 20 వరకు రావచ్చు అంట. 15 to 20 వరకు అయితే రావచ్చు. రిజర్వేషన్ 42% అయితే ఇక మాకెవరు వస్తారో, మాకు బీసీ వస్తాడా, లేకపోతే ఎస్సీ వస్తాడా, ఎస్టీ వస్తాడా, లేకపోతే ఓసీ వస్తాడా అనేటటువంటి ఒక చర్చ. ఎంతమంది బీసీ జనాభా ఉన్నది, అధికారులు ఎట్లా తెలిసబోతా ఉంది అనేది సో ఇప్పటికే మొదలైపోయినటువంటి ఒక చర్చ. మాక్సిమం జూలైలో సెకండ్ ఆర్ థర్డ్ వీక్ వరకు మాత్రానికి ఎన్నికలు అయితే నిర్వహించేటటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతోందట. ఇక తెలుసు మనకు ఊళ్ళో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి అంటే పంచాయతీ ఎన్నికలు ఏ రేంజ్ లో హడావుడి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఎన్నికల హడావుడి అయితే స్టార్ట్ కాబోతా ఉన్నది. తదనంతరం వెంటనే జూలైలో సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంచెం కూడా గ్యాప్ లేకుండానే విత్ ఇన్ 1 month లోనే, మహా అయితే 1 month లోనే జెడ్పీటీసీలు తర్వాత ఎంపీటీసీల ఎన్నికలు కూడా నిర్వహించడానికి సో సిద్ధమైతా ఉంది ప్రభుత్వం. ఎంపీపీ మండల ప్రజా పరిషత్ ఎంపీపీ ఎన్నికలు, సో ఇట్లా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లా చూడండి. ఇక మొత్తం లోకల్ పరంగా ఊళ్ళల్లో ఎంత హడావుడి ఉండబోతా ఉన్నదో. సో ఎన్నికల సంఘం కూడా సమాయత్తం కాబోతా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. అటు బీసీలకు సంబంధించినటువంటి అంశం 42% ఏదైతే ఉందో, మనం ఇక్కడ సర్వే చేసినాం, దాన్ని అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత కేంద్రానికి కూడా పంపించినాం. కేంద్రం నుంచి ఈ మధ్యలో వస్తే ఓకే, ఒకవేళ ఈ మధ్యలో రానటువంటి పక్షంలో మాత్రానికి రాజకీయ పరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే మేము కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ చేసినాం కాబట్టి ఇస్తాం కంపల్సరీ. ఈసారి చాలా మార్పులు ఉండబోతా ఉన్నాయి. ఇక ఊర్లో ఎంత హడావుడి ఉంటుందో మనమైతే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో మాత్రానికి ఎన్నికల హడావుడి అయితే మొదలైపోయింది. సర్పంచ్ ఎన్నికలు మాక్సిమం జూలైలో సర్పంచ్ ఎన్నికలు, వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత ఎంపీపీ ఇవన్నీ సంబంధించినటువంటి ఎన్నికలు. ఇక అంటే ఎంపీటీసీలు అంతా అయిన తర్వాత మళ్ళీ ఎంపీపీని ఎన్నుకోవటం, సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి మంచిగా పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలు మళ్ళీ కూడా స్పీడప్ కాబోతా ఉన్నాయి. ఎంపీ ఎన్నికలు ఎప్పుడో జరిగిపోయినాయి, దాదాపుగా ఒక 8 months అయిపోయింది ఎంపీ ఎన్నికలు జరిగి. మళ్ళీ ఊళ్ళో ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అదే ముచ్చట మాత్రానికి సో ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతా ఉందని చెప్పేసి మాత్రానికి సో మనం చూస్తా ఉన్నాం.